తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్దమవుతోంది. డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా దాన్ని మంత్రులకు పంపి ఆమోదముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీల రిజర్వేషన్లను జిల్లాలు, మండలాల వారీగా ఎంత చొప్పున ఖరారు చేశారన్న అంశాలను కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు. దాని ప్రకారం మండల స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయింది. ఇందులో డెడికేటెడ్ కమిషన్ చెప్పిన దానికి మండలాల స్థాయిలో అదే ప్రకారం సర్పంచులు, వార్డుల సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లు ఖరారుకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్నారు. దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లపై అధికారికంగా మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే మళ్లీ ఒకసారి వాటిని పరిశీలిస్తారు. ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిస్తారు. 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది. ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని, ఎన్నికలపై వివరాలను కూడా ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించనుంది. 26వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయని సమాచారం.